గంటలు గొడ్డి చాకరీ చేసి కరోనా సమయంలో 24 గంటలు నిద్రపోకుండా పనిచేసిన ఏకైక వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక వాలంటరీ వ్యవస్థ ఉంది. అది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళ, టీడీపీకి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళకి నువ్వు జస్ట్ 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి 5,000 రూపాయలు, ఈరోజు 5,000 రూపాయలకి పనిచేసే వాళ్ళు ఒక గవర్నమెంట్ ప్రైవేటీకరణ అయినా ఉన్నారా? అంటే వాళ్ళు నువ్వు ఎంత వాడుకుంటున్నావు, వాళ్ళ జీవితాలు ఎంత ఆడుకుంటున్నావు, నీ ఇష్టారాజ్యంతో వాళ్ళ దగ్గర రాజీనామాలు చేపిస్తావు. పాపం వాళ్ళకి ఏం తెలుసు, కావాలని వాళ్ళకి అవగాహన లేని మనుషులు ఉన్నారు నీ దగ్గర. వాళ్ళు ఉన్నట్టుండి రాజీనామా చేపిస్తాడు. ఇంటికాడ ఖాళీగా ఉంటారు, నువ్వేమైనా 5,000 ఇస్తావా తిరిగి? అది పోనీ లేని దగ్గరకు వచ్చి ఒక పూట అన్నం పెట్టే వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డిది కాదు. అదిగాక వాలంటరీ వ్యవస్థ అనేది ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంటే మనుషులకి ప్రభుత్వానికి మధ్యలో ఉండే మీడియేటర్స్ని తీసేసింది. ఎస్పీలు తీస్తుంది, డిఎస్పీలు తీస్తుంది, ఐజీలు కూడా తీస్తుంది. అలాగా ప్రైవేటీకరణగా ఉండి ఇప్పుడు డబ్బులు పంపిణీలు జరగవచ్చు, మధ్యలో చాలా విషయాల్లో గందరగోళం జరుగుతుంది. వాళ్ళు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి ఎంత పాపిస్ట్ అంటే వాళ్ళని తీసేసింది చంద్రబాబు నాయుడు, వాళ్ళని తీసేసింది జనసేన, పూర్తి మద్దతుతో ఉండేటువంటి బీజేపీ అంటాడు. అరే నీ సొంత బాబాయిని గొడ్డలతో నరికిస్తే మీ కడపకు వచ్చినటువంటి సిబిఐ వాళ్ళనే నువ్వు ఇంటి గడప దాటకుండా చేసిన నువ్వు నీ వాలంటరీ వ్యవస్థను కాపాడుకోలేవా? ఎన్ని డ్రామాలు! ఆ రోజేమో నువ్వు గెలవడం కోసం ఒకరిని కత్తితో పొడిపించుకుని వాడి జీవితం నాశనం చేసావు. ఆ తర్వాత మీ బాయిని నరికి ఇచ్చేవాడు దస్తగిరిని లోపల పడేసి వాడి జీవితం నాశనం చేసావు. మొన్నేదో గులకరాయి అన్నావు, మళ్ళీ ఓడి ఎక్కడ దొరికితే నిజానిజాలు తెలిసిపోతారు, వాడిని లేకుండా చేసావు. ఈరోజు కేవలం వృద్ధాప్య పింఛను వాళ్ళని సచివాలయం దగ్గర పంపించి వీళ్ళనే పక్కన కెమెరాలు పెట్టి వీళ్ళనే పక్కన నిలబెట్టి వాళ్ళు కావాలనే లోపల లేట్ చేస్తుంటే వీళ్ళు కళ్ళు తిరిగిపడి చచ్చిపోతుంటే ఆ వీడియోలు తీసి చంద్రబాబు నాయుడు గారి మీద అపోహలు సృష్టిస్తున్నాడంటే ఈ మనిషి ఇంతకన్నా మానవ మృగం అనేది ఈ భారతదేశంలో ఉంటుందా? మనుషులు చచ్చిపోతున్నా కూడా నాకు పదవే కావాలి, మా బాబాయ్ చచ్చిపోవాలి, నేను గెలవాలి, నన్ను కత్తితో పడవాలి, మళ్ళీ నేనే గెలవాలి, నా చెల్లిని రోడ్డు మీద పడాలి అంటే అధికార దాహంతో బతుకుతున్న ఇలాంటి మానవ మృగాన్ని కట్టడి చేయకపోతే ఆంధ్ర రాష్ట్రము కాలిపోయే పరిస్థితిలో ఉంది. చంద్రబాబుని చాలామంది అంటారు నేను సింహాన్ని సింగల్గా వస్తున్నాను అంటున్నావు. అసలు సింహానికి ఉన్నటువంటి